సెంట్రల్ క్రికెట్ గ్రౌండ్ చౌదరిగూడ నారపల్లి క్రికెట్ ఛాంపియన్షిప్ పోచారం 8వ డివిజన్ సీజన్ 3 క్రికెట్ టోర్నమెంట్ సభాపతి నరసింహ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పోచారం మాజీ మున్సిపల్ చైర్మన్ బోయపల్లి కొండలరెడ్డి మరియు మాజీ కౌన్సిలర్లు విచ్చేసి పోటీలు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ చైర్మన్ మాట్లాడారు. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి వేడుకల ముందు 3 రోజులు నిర్వహించే ఈ క్రికెట్ పోటీలు అబ్బవత్తిని నరసింహ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నందుకు ఆయన అభినందిస్తున్నాను. యువత క్రీడల్లో రాణించాలని ఇవి శారీరక శ్రమ, నైపుణ్యం మరియు నియమాలతో కూడిన వినోదాత్మక పోటీలు ఆరోగ్యానికి, శారీరక దృఢత్వానికి, కండరాల బలం, శారీరక సామర్థ్యం, మానసిక ఉల్లాసానికి ఇవి చాలా అవసరమని తెలిపారు. तव शुभ नामे जागे, तव शुभ आशीष मागे, गाहे तव जय गाथा, जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे जय 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 ధన్యవాదాలు చెప్తూ మరి ఈ కార్యక్రమంలో అందరినీ భాగస్వామ్యం చేసినందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుతూ దాదాపుగా 30 టీంలు పాల్గొంటాయి. 5 రోజులు శివరాత్రి వరకు జాగ్రత్త ఉంటాం కాబట్టి ఆ రాత్రి అన్ని మ్యాచ్ జరుపుకొని బ్రహ్మాండంగా శివరాత్రి సెలబ్రేషన్ ఇక్కడ జరుగుతూ ఉంటాయి. మరి ఆర్గనైజేషన్ చేస్తున్న వారికి మరి యువ నాయకుడు అబ్బవత్తి నరసింహ గారు మరి 3 సంవత్సరాలుగా స్పాన్సర్ చేస్తూ వారు యువకులను మంచి ఎంకరేజ్ చేస్తూ క్రీడల పట్ల ఆసక్తి చూపుతూ మరి అనేక సామాజిక కార్యక్రమాలు చేస్తున్న వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు, అభినందనలు, ధన్యవాదాలు చెప్తాం. మరి ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు మరి ఈ కార్యక్రమంలో చేసిన మా మాజీ సర్పంచులందరికీ, మా మాజీ కౌన్సిలర్లకు, వివిధ పార్టీ నాయకులకు, మరి క్రీడా యువకులకు, యువ మిత్రులకు, వివిధ గ్రామాల నుంచి, వివిధ కాలనీల నుంచి విచ్చేసిన క్రీడా యువకులందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలుపుతూ మరి ఒక స్నేహభావంతో ఒక ఫ్రెండ్లీగా ఎవరైనా మంచిగా ఆడుకోడుకొని మంచిగా సంస్కృతిని ముందుకు తీసుకోవాలని కోరుకుంటూ శివరాత్రి సందర్భంగా పెట్టే టోర్నమెంట్ కి ప్రత్యేకంగా మరి అబ్బవత్తి నరసింహ గారిని మరి ఇంకా మరిన్ని మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ ఇంత పెద్ద ఎత్తున క్రికెట్ టీంలకు, యువకులకు, నాయకులకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెప్తూ ప్రతి ఏడు శివరాత్రి పురస్కరించుకొని ఇలాగే టోర్నమెంట్ ఇంకా ఇదే క్రికెట్ కాక వివిధ ఇండోర్ గేమ్స్ ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.